మార్నింగ్, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. మన ముందు నమస్తే తెలంగాణ, ఈనాడు, ఆంధ్రజ్యోతి, వెలుగు ఇలా రకరకాల దినపత్రికలు ఉన్నాయి. ఏ దినపత్రికల్లో ఏ వార్తలు ఇచ్చారనేది మనం మొదటిగా ఇప్పుడు చూసినట్లయితే మొట్టమొదటిగా మనం నమస్తే తెలంగాణ పేపర్ చూద్దాం. నమస్తే తెలంగాణ పేపర్లో ఏపీలో బీఆర్ఎస్ రీసౌండ్ అంటూ ఇచ్చారు. అంటే తెలంగాణలోనే కాకుండా ఇప్పుడు ఏపీలో కూడా అక్కడ ఒక రీసౌండ్ చేస్తున్నట్లుగా, అంటే అక్కడ కూడా మరి ఈ పార్టీకి ఎంతో మరి గౌరవం ఉంది అనేది, ఇంకా తెలంగాణ పార్టీ అక్కడ కూడా ఒక రేంజ్లో ఉంది అనేది మనకి క్లియర్ కట్గా ఇక్కడ చెప్తున్నారు. ఏపీలో బీఆర్ఎస్ రీసౌండ్ చేస్తుంది అన్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇది ఒక ప్రధాన మెయిన్ వార్తగా మనం చూడొచ్చు. ఫ్రంట్ పేజీలో మనకి ఇచ్చారు. అలాగే నేను రైతునైనందుకు గర్వపడుతున్నా అంటూ ఇక్కడ ఒక రైతు కూడా తన మనోభావాన్ని, తన యొక్క మరి విషయాన్ని అంతటిని కూడా, తన అంతరంగంలో ఉన్నటువంటి విషయాన్ని అంతా కూడా పంచుకున్నట్లుగా మనం చూడొచ్చు. అయితే మెయిన్ ఏపీలో బీఆర్ఎస్ రీసౌండ్ అనే దాని డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనం చూద్దాం. ఇక వాడవాడలా ఇప్పుడు బీఆర్ఎస్ పైనే చర్చ జరుగుతుంది ఏపీలో అనేది మాత్రం ఇది ఒక సంచలనమని అనుకోవాలి మనం. ఎందుకు అంటే ఇంకా ఇప్పుడు కదులుతున్న విద్యార్థి యువజన సంఘాలు కూడా అంటూ అక్కడ ఇచ్చారు. అంటే ఇక్కడ తెలంగాణలో ఉన్నప్పుడు వేరు, కానీ అక్కడ ఏపీలోకి వెళ్ళి కూడా అక్కడ విద్యార్థి సంఘాలు కూడా తెలంగాణ బీఆర్ఎస్ బెస్ట్ అన్నట్లుగా అక్కడ కూడా మాట్లాడడం ఒక సంచలనంగానే మనం చెప్పుకోవచ్చు. చూసినట్లయితే పలువురు మాజీ సివిల్ సర్వెంట్లు సంఘీభావం తెలుపుతున్నారు. అంటే చాలామంది జనసేన నుంచి కూడా బీఆర్ఎస్లో చేరికలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు కూడా మరి సామాన్యమైన వ్యక్తులైతే కాదు, ఐఏఎస్ లాంటి వాళ్ళు కూడా మరి బీఆర్ఎస్లో చేరికలు జరుగుతున్నాయంటే అక్కడ ఏపీలో జనసేన నుంచి కూడా బీఆర్ఎస్లోకి రావటం అనేది ఒక సెన్సేషనలే అనుకోవాలి. సో మరి అది కూడా మళ్ళీ మామూలు వాళ్ళు కాదు, ఐఏఎస్ అలాంటి వాళ్ళు, తోట చంద్రశేఖర్ ఇలా ఇంకా అలాగే చూస్తే పార్థసారథి, అలాగే రావెల కిషోర్ బాబు, వీళ్ళంతా కూడా బీఆర్ఎస్లోకి వచ్చేసినట్లుగా తెలుస్తుంది. ఇక బీఆర్ఎస్లో చేరనున్న మాజీ మంత్రి రావెల, అలాగే మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్ అంటూ కూడా ఇచ్చేశారు. ఇంకా మనం చూసే మాజీ బీఆర్ఎస్ పార్టీ పార్థసారథి తదితరులంతా కూడా నేడు సీఎం కేసీఆర్ సమక్షంలోని పార్టీలోకి వెళ్ళి పార్టీ కండువా కప్పుకునే అవకాశం ఉంది అనేది కూడా ఖచ్చితంగా ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. ఇక బీఆర్ఎస్లో చేరేందుకు ఏపీ నేతలంతా కూడా బారులు తీరుతున్నారు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ కట్గా ఇచ్చారు. ఇంకా తెలంగాణలో బీఆర్ఎస్ చేసిన శంఖారావం అంటూ కూడా ఇచ్చారు. ఇక దేశమంతా ప్రతిధ్వనిస్తుంది, ఆంధ్రప్రదేశ్లో కూడా బీఆర్ఎస్ సంచలనంగా మారబోతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు అనేది మనకి ఎంతో క్లియర్గా ఇచ్చారు. అంటే యాక్చువల్లీ తెలంగాణ వాళ్ళు తెలంగాణలో ఉంటేనే చాలా ఇదిగా ఉంటారు అనేది మాత్రమే కాదు, తెలంగాణ వాళ్ళు ఆంధ్రాకి వెళ్ళి కూడా అక్కడ కూడా తెలంగాణ వాళ్ళు అంటే ఏంటి అని నిరూపించుకునే విధంగా ఇప్పుడు బీఆర్ఎస్ అక్కడ ఒక రేంజ్లో ఉంది అనటానికి మనకి ఈ న్యూసే పెద్ద హైలైట్గా మనం చూడొచ్చు. ఫ్రంట్ పేజ్లో మనకి ఇచ్చారు. దాంట్లో ఎవరెవరు చేరికలు జరుగుతున్నాయి, ఈరోజు కేసీఆర్ సమక్షంలో వాళ్ళు పార్టీలోకి ఎలా చేరబోతున్నారు, ఎందుకు చేరబోతున్నారు అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. జనసేన పార్టీ నుంచి కూడా కొందరు వ్యక్తులు వెళ్తున్నట్లుగా, కొందరు పార్టీ నాయకులు వెళ్తున్నట్లుగా కూడా మనకి సమాచారం ఇచ్చారు. సో ఇంకా మనం చూస్తే పార్టీని ఏపీ అంతటా కూడా విస్తరించే విధంగా సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి అనేది కూడా తెలుస్తుంది. కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులు కావచ్చు, పథకాలు కావచ్చు, ఇంకా రకరకాలైనటువంటి అభివృద్ధి పథకాలు అన్నిటినీ కూడా మరి వాళ్ళు మనసులో పెట్టుకొని కేసీఆర్ అభివృద్ధి వాళ్ళకి ఎంతో నచ్చింది కాబట్టే ఏపీలో ఉన్న వాళ్ళంతా కూడా బీఆర్ఎస్లో చేరికలుకి సిద్ధంగా ఉన్నారు అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ఇక తాజాగా ఏపీకి చెందిన ప్రముఖ నేతలంతా కూడా బీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటించేశారు ఆల్మోస్ట్ ఇప్పటికే అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, ఆల్రెడీ మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్, ఇంకా మాజీ బీఆర్ఎస్ అధికారి పార్థసారథి సోమవారం హైదరాబాద్లో కేసీఆర్ సమక్షంలో ఈ పార్టీలో చేరబోతున్నట్లుగా మనకి ఫుల్ క్లారిటీ ఇచ్చేసినట్లుగా మనం ఇక్కడ చూడొచ్చు. సో
ఇంకా ఇది మెయిన్ అంటే ఇంకా సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే మనం పేపర్ 2లో చూసుకోవచ్చు. ఫ్రంట్ పేజ్లో మాత్రం ఖచ్చితంగా ఏపీలో బీఆర్ఎస్ అక్కడ రీసౌండ్ చేస్తుంది అనేది మనకు అర్థమవుతూ ఉంది. కల్పతరువు హైదరాబాద్ అంటూ మంత్రి కేటీఆర్ చెప్తూ ఉన్నారు. ఇంకా కొత్తగూడ మల్టీ లెవెల్ ఫ్లైఓవర్ ను సిఇఓ అలాగే దేవానంద్ రిబ్బన్ కట్ చేసినటువంటి దృశ్యాలను మంత్రి కేటీఆర్ కూడా అక్కడ ఉన్నటువంటి దృశ్యాలను, అలాగే మంత్రి సబితా ఇంద్రారెడ్డి అక్కడ అంతా కూడా వారంతా కూడా చేరినట్లుగా అక్కడ ఆ రిబ్బన్ కట్ చేసినటువంటి ప్రారంభోత్సవాల గురించి మనకి ఇక్కడ ఇచ్చారు. కల్పతరువుగా హైదరాబాద్ ఉండబోతుంది, ఉన్నది కూడా అన్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక దేశంలో ఏ నగరంలో కూడా లేనంత అభివృద్ధి హైదరాబాద్ నగరంలో మాత్రమే ఉంది అన్నట్లుగా చెప్తున్నారు. ఇంకా చూద్దాం, ఎస్ఆర్డిపిలో కూడా 8,000 కోట్లతో 34 పనులు పూర్తి చేసిన ఘనత కూడా దక్కుతుంది ఇక్కడ అనేది తెలుస్తుంది. ఇంకా రాబోయే 4 ఏళ్లలో 3,000 ఎలక్ట్రిక్ బస్సులు కూడా రాబోతున్నాయంటూ మంత్రి కేటీఆర్ వివరించడం జరిగినట్లుగా మనం చూడొచ్చు. ఇక కొత్తగూడ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవంలో ఈ విషయాలన్నింటినీ కూడా మంత్రి కేటీఆర్ మనకి పంచుకోవడం జరిగింది అనేది నమస్తే తెలంగాణలో మనకి ఇవ్వటం జరుగుతుంది. ఇంకా మనం చూద్దాం, ఇక బీఆర్ఎస్ ఏర్పాటు మంచి ప్రయత్నం అంటూ కాంగ్రెస్ బీజేపీకి బి టీం అంటూ కూడా ఇక్కడ మనకి ఇచ్చారు. ఇక దేశ ప్రజల ఆస్తులను అమ్మడంలో కాంగ్రెస్ ని మించిపోయింది అంటూ కూడా ఇచ్చారు. ప్రత్యక్ష పార్టీలు ఎమ్మెల్యేల కొనుగోలులో బీజేపీ ఆరితేరుతోంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే గవర్నర్ల వ్యవస్థను బీజేపీ ఇష్టారీతిగా వాడేసుకుంటుంది అంటూ కూడా ఇచ్చారు. వివక్ష ప్రభుత్వాల లొంగదీతకి ఈడీ సిబిఐ అలాగే ఐటీల ప్రయోగం చేస్తున్నారంటూ నమస్తే తెలంగాణతో కేరళ ముఖ్యమంత్రి అలాగే సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు పినరాయి విజయన్ ఇద్దరు కూడా వాళ్ళు సంభాషించుకున్నట్లుగా వాళ్ళిద్దరు ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడినటువంటి పరిస్థితి ఏంటి అంటే, ఖచ్చితంగా దేశ ప్రజల యొక్క ఆశలను అమ్మడంలో కాంగ్రెస్ ని మించిపోయి బీజేపీ ఉంది అంటూ ఈ రెండింటి గురించి వ్యత్యాసాల గురించి వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నట్లుగా మనం ఇక్కడ చూడొచ్చు. సో దానికి సంబంధించి కూడా మనం ఫ్రంట్ పేజీలో అయితే మనకి క్లియర్ డీటెయిల్స్ ఇవ్వలేదు, కానీ మొత్తం మనకైతే ఫ్రంట్ పేజీలో మెయిన్ హెడ్లైన్స్గా ఇచ్చారు, చూడొచ్చు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని క్లియర్గా మనకి పేపర్ 2లో చూసుకోవచ్చు. సో మొత్తంగా అయితే దేశ ప్రజలను ఉద్దేశించి ఇప్పుడు కాంగ్రెస్ ఏ విధంగా ఉంది, బీజేపీ ఏ విధంగా ఉన్నది అనే వ్యత్యాసంపై వీళ్ళు మాట్లాడుకున్నటువంటి పరిస్థితిని అయితే మనకి ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. సో ఇంకా మనం చూసినట్లయితే ఈనాడు పేపర్ చూద్దాం. ఈనాడులో మనకి మెయిన్ ప్రధాన వార్త ఫ్రంట్ అంటే కొలీజియంతో సామాజిక న్యాయం జరగట్లేదు అనేది ఒకటి. ఇంకా చూస్తే మెయిన్ అంటే ఆంగ్ల సంవత్సరాది ఆలయాలు జనసంద్రంగా మారుతున్నాయి అంటూ ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఇప్పుడు ఆలయాలన్నీ కూడా సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు అనేది. ఇంకా తిరుమలలో అయితే ఇది దీనికి చెప్పాల్సినంత అవసరం లేదు, ఎంతో ఉన్నది. అసలు ఒక్క రోజైనా సరే కన్నులతోటి ఆ యొక్క దృశ్యాన్ని చూస్తే చాలు అనే విధంగా అంత అందంగా మరి పండ్లతోటి పూలతోటి కూడా ఆ యొక్క దేవాలయాలన్నీ కూడా ఎంతో అందంగా తీర్చిదిద్దుతారు, ముస్తాబు చేస్తారు. వైభవంగా అక్కడ అన్ని కార్యక్రమాలు కూడా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి అనేది తెలుస్తుంది. అయితే ఇప్పుడు విఐపి వాళ్ళకి ఎలా ఉండబోతుంది, మరి నార్మల్ పీపుల్కి ఎలా ఉండబోతుంది, సర్వదర్శనాలు ఎలా ఉండబోతున్నాయి, ఇవన్నీ కూడా అక్కడ ఇప్పుడు ఈ సమయంలో అయితే చాలా అక్కడ రద్దీగా ఉంటూ ఉంది. కాబట్టి ఇంకా రోడ్లన్నీ కూడా బార్లు తీరి ఉంటాయి ఇంకా దర్శనాల కోసం. మరి ఇప్పుడు అక్కడ ఎలా అసలు టైమింగ్స్ ఎలా పెట్టారు ఏంటి, భక్తులకి ఎలాంటి అవకాశాలు అక్కడ ఉన్నాయి, ఏ సమయంలో వాళ్ళు నార్మల్ పీపుల్ దర్శించుకోవచ్చు, విఐపి వాళ్ళకి ఏ సమయాలు ఉన్నాయి, ఇలా అన్ని రకరకాలుగా అక్కడ ఇప్పుడు మరి ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయాలన్నీ కూడా అక్కడ జనసంద్రంగా మారతాయి. కాబట్టి సో డీటెయిల్స్ మనం చూసినట్లయితే ఆంగ్ల నూతన సంవత్సరాది తొలి రోజైనటువంటి ఆదివారం రాష్ట్రంలోని ఆలయాలన్నీ కూడా పర్యాటక ప్రదేశాల జనంతో కిటకిటలు ఆడుతూ ఉన్నాయి అనేది తెలుస్తుంది మనకి. ఇంకా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి అయితే వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులంతా కూడా తరలి వచ్చినట్లుగా మనం చూడొచ్చు. అలాగే విదేశీ పర్యాటకులు మాత్రం ఒక ప్రత్యేకంగా ఆ రోజే ఈ ఆలయాలన్నింటినీ కూడా దర్శించుకుంటారు. అంటే ఒక్కటి అని కాదు, కానీ ప్రతి ఒక్క ఆలయాన్ని కూడా విదేశీ పర్యాటకులందరూ కూడా ఈ యొక్క ఆంగ్ల సంవత్సరాది రోజును మాత్రం ఖచ్చితంగా దర్శించుకుంటారు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా అలాగే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా తరలి వస్తారు. 25,000 మంది క్షేత్రాన్ని సందర్శించారు అనేది కూడా మనకి ఇక్కడ నిత్యం అక్కడ ఆదాయం కూడా ఎంత వస్తుంది ఏంటనేది కూడా మనకి పూర్తి డీటెయిల్గా ఇచ్చారు. అయితే యాదగిరిగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించి మాత్రం మనకి ఇక్కడ ఒక చక్కని ఇమేజ్ కూడా ఇచ్చారు, మనం దాన్ని చూడొచ్చు. ఇంకా అయితే ఇప్పుడు ప్రతిదీ
కూడా నిన్న మాత్రం ఒక అద్భుతంగానే తీర్చిదిద్దారు ఆలయాలన్నీ అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. సో ఈ మెయిన్ అంటే మనకి ప్రధాన వార్తగా ఆలయాల గురించి ఇచ్చారు. కొత్త ఏడాది వేడుకలకు మద్యం కిక్కిచ్చింది అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. చూసినట్లయితే చివరి రోజే డిపోల నుంచి అంటూ కూడా ఇచ్చారు. అంతా కూడా అక్కడ పోలీస్ మరి డ్రంక్ అండ్ డ్రైవ్ కి సంబంధించి అంతా కూడా మరి ఫుల్ అలర్ట్ చేసినప్పుడు కూడా 31 డిసెంబర్ నైట్ మాత్రం చాలా మంది డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ దొరికిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ అన్ని కూడా రద్దు చేస్తున్నారు. ఇప్పుడు ఆర్సీలన్నీ కూడా రద్దు చేయడానికి కూడా మరి సన్నాహాలు జరుగుతున్నాయి అనేది కూడా మనకు తెలిసింది. బార్లన్నీ కూడా తెల్లవార్లు కూడా బార్లుగా తెరిచిపెట్టేసే ఉంచారు అనేది కూడా మరి ఇక్కడ ఒకటి మనం చూడొచ్చు. దాని ద్వారా చాలా మంది ఇష్టానుసారంగా మరి డ్రంక్ చేసి కూడా డ్రైవ్ చేయడం జరుగుతుంది. దానివల్ల ప్రమాదాలు కూడా జరుగుతాయని చెప్పేసి ముందుగానే హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కూడా మరి కొందరు మరి నిర్లక్ష్య వైఖరితో కూడా అలాగే వెళ్ళడం వల్ల వాళ్ళ లైసెన్స్లు కూడా రద్దు చేసే పరిస్థితి వరకు వచ్చింది అనేది మాత్రం మనకి ఇక్కడ తెలుస్తుంది. బారాస ఏపీ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ అంటూ మనకి ఇక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టారు. అయితే నేడు సీఎం కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరిక అంటూ కూడా మరి నిర్ణయం చేసుకున్నారు. మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు అలాగే చింతల పార్థసారథి తదితరులు సైతం ఈరోజు బారాస ఏపీ అధ్యక్షులుగా ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. మాజీ ఐఏఎస్ అధికారి సీనియర్ నాయకులు తోట చంద్రశేఖర్ భారత్ రాష్ట్ర సమితి అంటే ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడిగా నియమితులు అవుతున్నారు అనేది కూడా మనకి నియమించినట్లు తెలుస్తోంది అనేది కూడా ఒక వార్త అయితే మనకు వచ్చింది. టిఎస్ అధికారి రావెల కిషోర్ బాబు మాజీ ఐఏఎస్ అధికారి కూడా మరి ఇంకా చూసే పార్థసారథి అనంతపురం జిల్లాకు చెందినటువంటి వ్యక్తిగా ఎవరెవరిని ఎక్కడ నియమించబోతున్నారు అనేది కూడా ఈ రోజు మరి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి ఆర్డర్స్ వస్తాయి అనేది కూడా చెప్తున్నారు. ఇంకా ఈ రోజు కేసీఆర్ సమక్షంలో హైదరాబాద్ లో వాళ్ళంతా కూడా పార్టీలో చేరబోతున్నారు. ఇంకా ఏపీ అధ్యక్షులుగా వీళ్ళు ఉండబోతున్నారు అనేది కూడా మనకి క్లియర్ గా ఇచ్చారు. అయితే ఆల్మోస్ట్ మనం ఇంతకు ముందు చూసుకున్న పేపర్లో కూడా అలాగే ఉంది కాబట్టి మనం దాన్ని చూడొచ్చు. సో ఇంకా మనం చూద్దాం. క్షయకోరల్లో బాల్యం అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. సో దాన్ని మనం చూద్దాం. ఇంకా 2022లో 64,000 కొత్త కేసులు గుర్తింపు, వీటిలో సుమారు 8% పిల్లల్లోని నమోదు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అంటే క్షయకోరల్లో బాల్యం కూడా చిక్కుకుంటుందని మనకి ఆరోగ్యానికి సంబంధించి కూడా మెయిన్ మనకి ఈనాడులో ఫ్రంట్ పేజీలో ఇవ్వడం జరిగింది. అంటే ఎక్కువ అంటే మనకి ఆంగ్ల సంవత్సరాది ఆలయాలు జనసంద్రంగా మారే అనేది ఒకటి ఇచ్చారు. అలాగే ఇప్పుడు మెయిన్ హాట్ టాపిక్ అంటే ఇప్పుడు ఏపీలో కూడా బారాస అక్కడ ఒక రీసౌండ్ నే క్రియేట్ చేస్తుంది అనేది మనకి ఇక్కడ ఇచ్చారు కాబట్టి మనం అది చూడొచ్చు. సో ఇంకా మనం ఇప్పుడు చూసినట్లయితే హెల్త్ కోసం వచ్చినట్లయితే క్షయకూరల్లో బాల్యం అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. 2022లో ఎంత ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనే దాని గురించి కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా ఈనాడులో సో మనం నెక్స్ట్ ఇంకో పేపర్ చూద్దాం. వెలుగు పేపర్ చూద్దాం. వెలుగులో మనకి మెయిన్ ఫ్రంట్ పేజ్ లో అయితే మెయిన్ అంటే గ్రేటర్ హైదరాబాద్ లో చెరువులు గాయం అంటూ ఇచ్చారు. ఇక అభివృద్ధి పేరుతో పూడ్చివేతలు, అదను చూసి కబ్జాలు కూడా చేస్తున్నారు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక 33 చెరువులు ఎండిపోయాయని కూడా పిసిబి రిపోర్ట్ ఇచ్చింది అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గా వెలుగులో ఇచ్చారు. సో చూద్దాం దాన్ని. ఇంకా కొన్ని చెరువులు రికార్డుల్లో ఉన్నా కూడా ఫిజికల్ గా కనిపిస్తలేవని చెప్పేసి కూడా వెల్లడించినట్లుగా తెలుస్తుంది. ఇంకా చూద్దాం. ఇక భారీ వర్షాలు కురిసినప్పుడు ఎండిపోయాయంటే కబ్జాకు గురైనట్లేనని చెప్పేసి పర్యావరణవేత్తలు కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితిని మనకి ఇచ్చారు. అయితే ఫ్రంట్ పేజ్ లో ఆ యొక్క చెరువులను తలపిస్తున్నటువంటి ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా మనకి ఇక్కడ ఇమేజెస్ రూపంలో చూపిస్తున్నారు, మనం చూడొచ్చు. సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే మనం పేపర్ 2లో చూడొచ్చు. ఏదేమైనప్పుడు కూడా గ్రేటర్ హైదరాబాద్ లో చెరువులు తలపించే అభివృద్ధి పేరుతో పూడ్చివేయటం, దాన్ని అదను చూసి కబ్జా చేయటం, ఇలాంటివే జరుగుతున్నాయి భూ కబ్జాలు అనే దాని గురించి మాత్రం మనకి ఇక్కడ ఇచ్చారు. సో వెలుగులో ఇంకా మనం చూద్దాం. న్యూ ఇయర్ కిక్ అంటూ ఇచ్చారు. 6 రోజుల్లో లిక్కర్ సేల్స్ చూసుకున్నట్లయితే మనం లిక్కర్ సేల్స్ చూసుకుంటే 1,111 కోట్లు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. సో చూసుకుంటే ఒక 6 రోజుల్లోనే మనకి లిక్కర్ సేల్స్ ఈ విధంగా ఉంది అనేది న్యూ ఇయర్ కి సంబంధించి అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్. ఇక పోయిన నెలలో మొత్తం చూసుకున్నట్లయితే ఒక నెల మొత్తానికి సంబంధించి చూసుకున్నా కూడా ఇంత మరి సేల్స్ జరగలేదు అనేది ఒక 6 రోజుల్లోనే మనకి చూపిస్తున్నట్లుగా మనం చూడొచ్చు. ఎస్ఐ కానిస్టేబుల్స్ మెయిన్స్ ఎగ్జామ్స్ మార్చి 12 నుంచి స్టార్ట్ అవుతున్నాయి అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక షెడ్యూల్ రిలీజ్ చేసిన
GSLPBR అంటూ ఇచ్చారు. ఇక ఈ నెల 5తో ముగియనున్న ఈవెంట్స్ అంటూ కూడా తెలిసింది. ఇప్పుడు ఈవెంట్స్ అనేవి ఏవేమి ఉంటాయో ఎస్ఐ కానిస్టేబుల్స్ కి సంబంధించి ఈవెంట్స్ అవన్నీ కూడా ఈ నెల అంటే జనవరి 5తో అవన్నీ ముగుస్తాయి అనేది ఇచ్చారు. మార్చి 12 నుంచి రాతపూర్వకంగా ఉంటాయి. అలాగే ఇంకా చూసుకున్నట్లయితే మెయిన్ ఎగ్జామ్స్ అవన్నీ కూడా ఎలా ఉండబోతున్నాయి అనేది మార్చి 12 నుంచి స్టార్ట్ అవుతాయి అనేది మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చినట్లుగా మనం చూద్దాం. హైదరాబాద్ లో 2 రోడ్డు ప్రమాదాలు, 4 మృతి చెందారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. చూద్దాం వెలుగు పేపర్ లో చూసినట్లయితే ఇక బంజారా హిల్స్ లో కారు ఢీకుని 2, అలాగే బోయిన్పల్లిలో చూసుకుంటే బస్సు ఢీకుని భార్య భర్త 2 అనేది దుర్మరణం చెందారు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. అయితే పూర్తి డీటెయిల్స్ మనం లోకల్ పేజీలో చూడొచ్చు. 2లో అయితే ఫ్రంట్ పేజీలో మాత్రం మనకి మెయిన్ హెడ్లైన్స్ మాత్రమే ఇచ్చారు. డీటెయిల్స్ అనేది మనం మరి పేపర్ 2లో చూసుకోవచ్చు. మొత్తంగా చూసుకున్నట్లయితే బంజారా హిల్స్ లో కారు ఢీకుని ఒకరు, బస్సు ఢీకుని ఒక 2 భార్య భర్తలు 2 కూడా దంపతులు మృతి చెందారు అనేది అయితే మనకి క్లియర్ గా ఇచ్చారు. ఇంకా మనం చూసినట్లయితే లోకల్ ఆమ్దాని సర్కార్ ఖజానాకి అంటూ మనకి మరొక దగ్గర కూడా ఇచ్చారు మనకి వెలుగులో. ఇక పంచాయతీలు, మున్సిపాలిటీలు ఆదాయానికి గండి అంటూ ఇచ్చారు. జిఎస్ విపాస్ తో ఇంటి పర్మిషన్ ఫీజులు ప్రభుత్వ ఖాతాలోకి వేస్తున్నారు అనేది ఇచ్చారు. స్టాంప్ డ్యూటీ, మైనింగ్ సినర్జీ, మ్యూటివేషన్ రుసుము అంటే కూడా అదే కూడా లోకల్ గా అభివృద్ధి పనులకు విధులకు కటకట సర్పంచులు, చైర్పర్సన్లకు అవస్థలు తప్పట్లేదు అనేది కూడా మనకి ఇచ్చారు. అయితే మెయిన్ ఫ్రంట్ పేజీలో అయితే మనకి మెయిన్ ప్రధాన వార్తగానే ఇచ్చారు. ఇంకా మనం డీటెయిల్స్ మాత్రం పేపర్ 4లో చూద్దాం. ఇంకా చూసినట్లయితే మెయిన్ ఇప్పుడు అక్కడ ఏపీలో జరిగిన ఒక అపశృతి కూడా మనం ఇక్కడ చూడొచ్చు. చంద్రబాబు సభలో మళ్ళీ తొక్కిసలాట అనేది ఇక్కడ మనకి మెయిన్ ఒక బాధాకరమైన విషాదకరమైన విషయం ఇదైతే. ఇంకా 3 మహిళలు అక్కడ మృతి చెందినట్లుగా తెలుస్తుంది. ఇంకా డీటెయిల్స్ చూద్దాం మనం. ఏపీలోని గుంటూరులో విషాదం చోటు చేసుకుంది. 4 రోజుల కిందటే బాబు రోడ్ షోలో 8 మంది మృతి చెందారు. ఆ 8 మంది మృతి ఘటన ఇంకా మరవక ముందే వితిన్ వీక్ డేస్ వ్యవధిలోనే, రోజుల వ్యవధిలోనే మనకి మళ్ళీ అక్కడ 3 మహిళలు మృతి చెందినట్లు అక్కడ మళ్ళీ అంటే చంద్రన్న కానుక కోసం వీళ్ళంతా కూడా వెళ్ళినప్పుడు తొక్కిసలాట జరిగింది. జనాలంతా కూడా ఎక్కువగా రద్దీగా ఉండడం వల్లనే ఇది అంత ప్రమాదాలు జరిగాయి. ప్రమాదం జరుగుతుంది. ఈ ప్రమాదంలో ఇంత భారీ బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ, పోలీసు వాళ్ళంతా ఉన్నప్పటికీ కూడా, పోలీస్ శాఖ అంతా అప్రమత్తంగా ఉన్నప్పటికీ కూడా బారికేడ్లను కూడా మరి ఏర్పాటు చేసినప్పుడు కూడా వాటిని కూడా తీసుకొని వచ్చి మరి అంత జనసంద్రంగా ఉన్నప్పుడు అలాంటి జనసంద్రం ఎక్కువగా ఉన్నప్పుడు ఆ ప్రాంతాల్లోకి వెళ్తే తొక్కిసలాటల్లో ప్రాణాలు కూడా పోతాయి అనేంత భయంకరమైన పరిస్థితిని తలపిస్తుందా అనే విధంగా అందరు కూడా ఒక్కసారిగా ఆలోచించే విధంగా ఉండొచ్చు ఈ విషయం అయితే అన్నట్లుగా ఇక్కడ ఇచ్చారు. చంద్రబాబు సభలో మళ్ళీ తొక్కిసలాట, 3 మహిళలు మృతి. ఏపీలోని గుంటూరులో ఈ విషాదం. ఇంకా చూస్తే ఏపీ మాజీ సీఎం చంద్రబాబు సభలో మరోసారి తొక్కిసలాట జరిగింది. ఆదివారం సాయంత్రం గుంటూరులో జరిగిన సభలో జనతా అవసరాలు చంద్రన్న సంక్రాంతి కానుక కోసమే ఇదంతా కూడా కానుకల పంపిణీ సందర్భంగా చోటు చేసుకున్న ఈ ఘటనలో 3 మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 3 మహిళల పరిస్థితి ఇంకా సీరియస్ గా ఉంది. న్యూ ఇయర్ సందర్భంగా ఉయ్యూరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మనకి జనతా వస్త్రాలు అలాగే చంద్రన్న కానుకలు పంపిణీ చేస్తామంటూ టీడీపీ నేతలు పెద్ద ఎత్తున మహిళలకు, వృద్ధులకు సభకు తరలించారు. ఇక టీడీపీ ఎవరైతే ఉంటారో నాయకులు వాళ్ళందరూ కూడా మరి చంద్రన్న కానుక అని చెప్పేసి అందరినీ కూడా అప్రమత్తం చేస్తూ మహిళలకు, వృద్ధులకు ఎక్కువగా ఈ విషయాన్ని తెలియజేస్తూ ఎక్కువగా వాళ్ళందరూ కూడా వచ్చే విధంగా ప్రోత్సహించారు. కాబట్టి చాలా మంది రావడం వల్ల తొక్కిసలాట్లో 3 మహిళలు అయితే మృతి చెందినట్లు తెలుస్తుంది. వారందరికీ కూడా పార్టీ అండగా ఉంటుంది అంటూ వాళ్ళకి ఇప్పటికే ఎక్స్‌గ్రేషియా కూడా ప్రకటించారు. మరి గాయాలైన వాళ్ళకి కూడా వాళ్ళందరికీ పార్టీయే వాళ్ళ ఖర్చు అంతా కూడా భరిస్తుంది అని చెప్పారు. ఇంకా వాళ్ళ కుటుంబాలకి కావాల్సినటువంటి హెల్ప్ కూడా చేస్తామన్నారు. అన్ని విషయాలు కూడా ఇంకా పార్టీ అండగా ఉండి మీకు ఏ నష్టం జరగకుండా చూసుకుంటామని చెప్పేసి కూడా హామీ ఇవ్వటం జరిగినట్లుగా మనం చూడొచ్చు. సో ఇంకా మనం చూద్దాం, సాక్షి పేపర్ చూద్దాం. సాక్షి చూసినట్లయితే కాటేసిన కానుక అంటూ ఇక సాక్షిలో అయితే మనకి ఫ్రంట్ పేజీలోనే మెయిన్ హెడ్లైన్ ఇచ్చారు, చూడొచ్చు.
చూద్దాం. ఇక చంద్రబాబు ప్రచార యావకు మరో ముగ్గురు బలైనట్లుగా తెలుస్తుంది. ఇక చంద్రన్న కానుకల కోసం 5:30 గంటల పాటు మహిళలు పడిగాపులు కాశారు అనేది మనకి ఇక్కడ క్లియర్ కట్‌గా ఇచ్చారు. ఇంకా ఇలా పడిగాపులు కాసి అక్కడ అంతా కూడా మరి తాగడానికి నీళ్లు కూడా లేని పరిస్థితి అన్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చినట్లు చూడొచ్చు. గుంటూరులో మధ్యాహ్నం 1 గంటకే వేదిక వద్దకు అందరినీ కూడా తరలించినట్లుగా చూడొచ్చు. ఇక 30 కౌంటర్లలో 30 కౌంటర్లంటూ 12తో సరిపెట్టారు. లారీల నుంచే పంపిణీ చేశారు. 30 కౌంటర్లు అని చెప్పిన వాళ్ళు 12 కౌంటర్లతో సరిపెట్టడం వల్లే ఈ తొక్కిసలాట, ఈ జనమంతా కూడా రద్దీ పెరగడం వల్లే మరి ప్రాణాలు కోల్పోయారు అనేది అయితే మనకి సాక్షిలో ఫ్రంట్ పేజీలో మెయిన్ హెడ్లైన్ గా ఇచ్చారు. మనం అది చూద్దాం. ఇంకా 30 కౌంటర్లు అంటూ 12తో సరిపెట్టారు. ఇక లారీల నుంచే పంపిణీ చేశారు కాబట్టి చివరికి ఇలా జరిగింది. మళ్ళీ చివరకు చూసుకున్నట్లయితే డివిజన్లలో ఇస్తామంటూ చేతులెత్తేసిన నిర్వాహకులు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే తొక్కిసలాట్లో 3 మహిళలు మృతి చెందారు. చీరలు కొన్నది 10,000 మందికి, టోకెన్లు 30,000 మందికి ఇచ్చారు. మృతుల కుటుంబాలకు ఇప్పటికే 2 లక్షలు, గాయపడ్డ వారికి 50,000 చొప్పున ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. అక్కడి ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వం అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో చూసినట్లయితే అసలు చీరలు కొన్నది మాత్రం 10,000, అక్కడ ఇస్తామని చెప్పి జనాలను రప్పించింది మాత్రం 30,000. ఎవరికి ఇస్తారు, ఎట్లా ఇస్తారు, ఎక్కడ ఇస్తారు, ఇదే అక్కడ ఒక పెద్ద తొక్కిసలాట అయిపోయినట్లుగా మనం చూడొచ్చు. సో అక్కడ ఇప్పటికే మరి గాయపడ్డ వాళ్ళకి ఒక 50,000 రూపాయలు, అలాగే మరణించిన వారికి మాత్రం 2 లక్షల రూపాయలు కూడా అక్కడికి ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఇంకా వాళ్ళ కుటుంబాలకి ఏం కావాలన్నా కూడా అండగా ఉంటాం, చూసుకుంటాం అనేది కూడా మనకి క్లియర్ కట్గా ఇక్కడ ఇచ్చినట్లు మనం చూడొచ్చు. సో ఇంకా మనం చూసినట్లయితే 10th కఠిన పరీక్ష అంటూ మరొక ప్రధాన వార్త ఇచ్చారు. చాయిస్ తగ్గింది, ప్రశ్నల స్థాయి మించిపోయింది అంటూ కూడా ఇచ్చారు. ఇక ప్రశ్నాపత్రంలో చాయిస్ పెంచాలి అంటూ పలువురు ఉపాధ్యాయులు కూడా కోరుకుంటున్నట్లుగా తెలుస్తుంది. అయితే చూద్దాం. విరామం లేకుండా మోడల్ పేపర్ను బట్టి చూస్తే సిలబస్ క్లిష్టతరంగానే ఉంటుంది అనేది ఒకటైతే ఇచ్చారు మనకి. ఇంకా విరామం లేకుండా వరుసగా పరీక్షలు పెట్టడం కూడా అశాస్త్రీయం అంటూ, ఇలాగైతే విద్యార్థులకు కష్టమేనంటున్నారు ఉపాధ్యాయులు, అధ్యాపకులందరూ కూడా అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా మనం చూద్దాం. ఉత్తీర్ణత శాతం తగ్గిపోతుందని కూడా కొంత ఆందోళన కూడా వ్యక్తపరుస్తున్నారు విద్యార్థులను ఉద్దేశించి అనేది మాత్రం మనకి ఇక్కడ తెలుస్తుంది. అంటే చాయిస్ ఎక్కువగా తగ్గించేసి అక్కడ ప్రశ్నల స్థాయి మాత్రం మించిపోయే విధంగా ఇచ్చారు. కాబట్టి విద్యార్థులకి ఇంకోటి విరామం లేకుండా, అంటే 1 by 1 డే బై డే పెట్టేస్తే బాగుంది. డే బై డే అయినా కొంచెం వాళ్ళకి హాలిడేస్ అనేసి బాగుంది, కానీ అలా కాకుండా రెగ్యులర్గా పెట్టేశారు కాబట్టి విద్యార్థులు ఇబ్బంది పడే అవకాశం ఉండొచ్చు అనేది మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. సో మనకి మెయిన్ అంటే ఈరోజు బీఆర్ఎస్లో ఏపీలో బీఆర్ఎస్ రీసౌండ్ అనేది ఒకటి మెయిన్ అక్కడ మెయిన్ ప్రధాన వార్త. అలాగే కాటేసిన కానుక, అంటే సంక్రాంతి కానుక అనే దాని గురించి ఒక ఇష్యూ అక్కడ జరుగుతుంది. తర్వాత ఇంకా మనం చూసుకుంటే ఇప్పుడు ఇంకా చూస్తే 10th కఠినమైన పరీక్షలు కఠినంగా ఉండబోతాయేమో అనేది ఒక ఆలోచన విద్యార్థులను ఉద్దేశించి ప్రశ్న పత్రంలో చాయిస్ పెంచితే బాగుంటుంది అనేది ఒక వార్త. సో ఇది ఇవాల్టి పేపర్ వార్త కార్యక్రమంలో విశేషాలు. మరో పేపర్ వార్త కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి 95 న్యూస్.